విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? చెప్పు. ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. అల్లాపురెడ్డి శ్రీచరణి గారికి దక్కే గౌరవం డెఫినెట్ గా దక్కుతుంది. ఆవిడతో ఇంటరాక్ట్ అయిన లోకేష్ గారు ఎంత బాగా మాట్లాడారు, ఎంత ఎలివేట్ చేశారు. మన దగ్గర స్టేడియం కట్టినప్పుడు ఆవిడ పేరు మీద ఒక స్టాండ్ ఉంటుంది, మిథాలీ రాజ్ గారి పేరు మీద ఒక స్టాండ్ ఉంటుంది. అసలు ఒక విజన్ ఉన్న లీడర్ లోకేష్ గారు. మా జగనన్న పరిస్థితి ఎట్లా తయారైందంటే ఆయనేమో అంటాడు కొడుకేమో పోయి క్రికెట్ మ్యాచ్ చూసిండు అంటాడు. మావన్కి ఏమైందంటే ఇవాళ రేపు ఉష తక్కువ ఊపిడి ఎక్కువ తయారైంది. నిజంగా మా జగనన్నకి దమాక్ పోయింది. ఏ బాల్ దాకిందో ఏమో. క్రికెట్ అంటే కోపం, లేకపోతే ఆడ కూడా 11 ఉన్నారు కాబట్టి క్రికెట్ అంటే కోపమో కూడా తెలియదు. కానీ మావాడు ఒక్క క్రికెటర్ని తయారు చేయలే. చంద్రబాబు నాయుడు గారు వివిఎస్ లక్ష్మణ్ కి సరైన గౌరవం ఇవ్వలేదా? పుల్లెల గోపీచంద్ గారికి అకాడమీ పెట్టించినారు. పివి సింధు, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, కర్ణం మల్లేశ్వరి చెప్పుకుంటా పోతే దునియా మందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నువ్వెవరికి ఇచ్చినావా? ఒక ఊపుకుంటా తిరిగే గోరంట్ల మాధవ్ గారితో తప్ప నువ్వు మాట్లాడకు. నీకు ఎప్పుడు క్రికెట్ బాల్ దాకింది అనుకుంటా, అందుకే క్రికెట్ అంటే కోపం. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప. క్రికెట్ గురించి మాట్లాడక జగనన్న ప్లీజ్. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. జై హింద్.